మూట. ఇగో ఇది మన మూటనే. అన్న కొడుతున్నాడు. మనకి 22 రూపాయలు ధర పడ్డది. ఒక సంచం ఇట్లుంది, ఒక సంచం మరీ తెల్లగా ఉంది. మన లాభము 5, 7, 9, 11, 13, 15. ఇది ఇది. హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. అయితే ఇందాకనే నిన్న కొంచెం మిగిలిన ఉండే కదా అన్న వాళ్ళది, నాది కూడా. రత్నపురి గడ్డ అన్నది కొంచెం మాల్ మిగిలిన ఉండే. అది మన కందిల మా జాదేరాజు కప్పేసి ఇప్పుడే బయలుదేరినాము. ఇప్పుడు బోయినపల్లికి పోయిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది. టైము 6:40 అవుతుంది. ఇంకా మనం ఇంకొక 8 లోపు మొత్తం మాల్ అంతా వేసేసేయాలన్నమాట ఈరోజు. ఎందుకంటే తొందర పోవాలి. ఎందుకంటే మళ్ళీ మన బండికి ఆర్టీఓలు పట్టుకుంటే మళ్ళీ ఫైన్ పడుతుంది, పెద్ద పెద్ద కథలు ఉంటాయని చెప్పేసి తొందర పోదామని డిసైడ్ అయినాము. ఎప్పుడు వచ్చినాము చూద్దాం. మాల్ చూసి వేద్దాం. మాల్ అయితే రేట్లు అడిగినా రేట్లు ఆగం చెప్తున్నారు. ఈరోజు బాగానే రేట్లు చెప్తున్నారు. దొండకాయన అయితే బాగానే రేట్ అయింది. మొన్నటిదాకా 15 ఉండే, 14 ఉండే. ఈరోజు అయితే 20 రూపాయలు అయింది. కాకరకాయ భయ్య మొత్తం అది వెళ్ళింది నిన్న తెలుసా, మొత్తం మెత్తగా. అద్దగిలి 20 పెట్టేసి అందుకే అది ఒక 10 కిలోలు తప్ప మార్కెట్ మొత్తం చాలా కొత్తగా కొడుతుంది ఇవాళ. ఎందుకో బాగా అనిపిస్తుంది ఈరోజు. మాల ఎక్కువ వచ్చినందుకు కాదు, ఎందుకో నాకు అనిపిస్తుంది ఇట్లా జర మంచిగా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఈ మిర్చి 25 అంట. ఇది మరీ తెల్ల ఉంది, నిన్నట్లాగా లేదు. 25 అంట ఈరోజు. శనివారం అని చెప్పి రేట్లు ఆగం పెరిగిపోతున్నాయి. ఇగో ఒక సంచం ఇట్లుంది, ఒక సంచం మరీ తెల్లగా ఉంది. మిర్చి తాయిలు అయితే వేసేసిన. మిర్చి సంచి ఇది మనకు 1150 రూపాయలు పడ్డది. 53 కిలో వచ్చింది. అమాల్తో 1150 పడ్డది. ఇది జర దొడ్డు ఉన్నాయి ఈరోజు. మార్కెట్ మొత్తంలో నాకు అది మంచిది కనిపించలేదు, అందుకే ఇదైతే వేసిన. ఇది ఫ్రెష్గా ఉంది, జర దొడ్డుగా ధర సరే కానీ ఇది ఫ్రెష్గా ఉంది, అందుకే ఇదైతే వేసేసిన. కాకరకాయలు మనం మళ్ళీ ఈరోజు మూటనైతే వేసినాం. ఈరోజు జర మంచిగా ఉన్నాయి కాయలు, నిన్నట్లాగానైతే లేవు. ఈరోజు జర గట్టిగా ఉన్నాయి మంచిగా. అందుకే నాకు నచ్చింది. నేనైతే ఒక సంచి చేసిన, ఒక మూట. ఇగో ఇది మన మూటనే. అన్న కొడుతున్నాడు. మనకి 22 రూపాయలు ధర పడ్డది. కొట్టించి బండ్లను అయితే వేసేద్దాం. ఇక దొండకాయలు వేద్దామంటే ఈరోజు 20 రూపాయలు చెప్తున్నారు. ఇవి మొత్తం ఎర్ర ఉన్నాయి ప్లస్ ఇవి ఇట్లా ఉన్నాయి. ఇవి సైజు ఏమో 20 రూపాయలు చెప్తున్నాడు. 1 రూపాయి తక్కువ వేస్తలేడు. వేద్దాం అనుకున్నా ఈరోజు. మన దగ్గర శనివారం దొండకాయ పోతుంది కానీ తక్కువ వేస్తలేడు, అందుకే వీటిని వచ్చేస్తున్నా. దొండకాయలు అయితే వేస్తలే. లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే మనం ఆల్రెడీ ఫస్ట్ మిర్చి వేసినాం కదా, ఇది వేసిన తర్వాత ఇంకో మిర్చి కూడా వేసిన. అది 20 రూపాయలు ధర ఎత్తే అది కూడా వేయాలనిపించింది. జరా బాగానే ఉంది, అందుకని వేసిన. కాకపోతే ఇగో అది ఎత్తుకోవచ్చు మన సంచి, అది మన సంచి. కాకపోతే ఈరోజు ఏంటంటే శనివారం కాబట్టి మన ఊర్లో గిరాకీ అవుతుందో లేదో. 2 సంచుల మిర్చి పోతుందో డౌటే ఉంది నాకైతే. అప్పుడు పోతుండే కానీ ఇప్పుడు పోతుందో పోదో చూడాలి. టైం 5. మిర్చి అయితే డ్యామేజ్ బాగానే వెళ్ళిందో మొత్తం. ఇవి ఎండకి ఇట్లా ఆరిపోయినాయి. ఇవి రత్తాలు పోసేసిన, కాకరకాయ పోసేసిన. పావిరివి అర్ధ కిలో 30. డ్యామేజ్ కాకరకాయలు కూడా బాగానే వెళ్ళింది. మిరపకాయ ఇది మార్కెట్ సంత. టైం 7:17 అవుతుంది. ఈరోజు బొక్క పడేటట్టు ఉంది, ఎందుకంటే మిర్చి ఇందాకనే పోసిన. సగం సంచి అంటున్నా, మొత్తం సంచి. ఒక్క సంచి కూడా అయిపోలేదు. కొంచెం ఫస్ట్ ఒక సంచి పోసినా కదా, దానిలో డ్యామేజ్ బాగానే వెళ్ళింది. ఒక తట్టు కప్పినాడా ప్లస్ అది సగం అయిపోయిన ఉండే. ఆ సగం పైన ఇంకో సంచి పోసేసిన. ఇదైతే పెద్ద కుప్ప అట్లనే ఉంది. ఈరోజు పోతలేదు. ఈరోజు కాకరకాయలు కూడా కొంచెం అట్లా ఉన్నాయి. 7-8 కిలో ఉంటాయి కాకరకాయలు. ఈ రత్తాలు అయితే పోతాను లేదు. చూడాలి, ఇంకో అర్ధగంట నడుస్తుంది మార్కెట్ ఈ ఊర్లో. అర్ధగంటలో అయిపోవాలి. అర్ధ కిలో 30. టైం అయితే 7:57 అవుతుంది. మన మిర్చి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఇంకొక 10 కిలోలు ఉంటుంది. అర్ధ కిలో 20 వేసుకో. కాకరకాయలు కూడా అయిపోయినాయి, ఒక 2 కిలోలు ఉంటాయి. ఈ రత్తాలు అయితే ఉడుస్తలేదు, అట్లనే ఉంది. మిర్చి ఇందాక ఒక ఆయన వచ్చి 10 కిలోలు ఇంకా 4 కిలోలు వేసుకపోయాడు.
అంతకుముందు ఇంకో ఆయన వచ్చి 10 కిలో వేసుకుపోయాడు, అందుకే ఓడిచింది ఇది, లేదంటే అట్లానే ఉంటుండే. థ్యాంక్ యూ మిర్చి ఓడిచిపోయినందుకు. ఓడదనుకున్నా కానీ లేచింది. ప్లస్ ఏంటంటే సెకండ్ వచ్చిన నుంచి బాగుండే మిర్చి. ఫస్ట్ వచ్చిన దానికన్నా సెకండ్ వచ్చింది అయితే ఎగ్దమ్ ఉండే. 25 రూపాయలు రేట్ పడ్డది కదా అది. ఫైనల్గా 8:17 అవుతుంది టైము. కాకరకాయలు అది పోతాను లేవు. మిర్చీలు అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇది మొత్తం అయిపోయింది. మార్కెట్ కూడా ఎత్తుకొని వెళ్ళిపోవడం. ఇంకా మనం ఇప్పుడే ఒక ఆయన వచ్చిండు అనమాట, మొత్తము వేసేయమన్నాడు. ఇందాక మిర్చి ఉండే కొద్దిగా, అది 6 కిలోలు అయింది, అది 40 రూపాయలు దగ్గరలాగా వేసేసిన. మొత్తం మిర్చి అయితే అయిపోయింది. కాకరకాయలు ఉన్నాయి. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రత్తాలు కూడా ఇందాకనే తీసుకుపోయింది ఒక ఆయన వచ్చి. ఇది ఇంకో 4 కిలోల అంత ఉంటుంది. కాకరకాయలు ఇంకో కిలోన్నర అంత ఉంటుంది. అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడైతే ఎత్తుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంకా పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు మార్కెట్లో, మొత్తం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం ఇప్పుడు. ఇగో ఇది మన మాల్వాయసలు. ఇగో ఇది మన లాభం. ఇవన్నీ మన లాభం. మన మాల్వాయసలు అయితే ఈరోజు కూడా బరాబర్ 4,000 అయితే వేసినాం. కిరాయిలు, మాల్వాయసలు, అమ్మాలి అన్నీ కలిపి 4,000 అనమాట. ఇవి 4,000 ఉన్నాయి. ఇది మన లాభము. 5, 7, 9, 11, 13, 15, 17, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 2600 ఉన్నాయి. ఇది మనకు వచ్చిన ప్రాఫిట్ 2600 అనమాట ఈరోజు. ఈరోజు ఎంత, మనం 2 సంచుల మిర్చి వేసుకున్నాము. 2 సంచుల మిర్చి వేసుకోగా మళ్ళీ ఒక కాకరకాయ వేసుకున్నాము. ప్లస్ నిన్నది రత్నపురి గడ్డ కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే 2,600 అయితే వచ్చినాయి ఈరోజు ప్రాఫిట్. ఈరోజు కూడా బాగానే వచ్చింది. ఈరోజు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అంటే, ఈరోజు ముగ్గురు వచ్చిరబ్బా. ముగ్గురు అయితే వచ్చి 10 కిలోలు వేసుకుపోయారు 50 రూపాయల కిలో కాడికి. ఇంకా లాస్ట్ ఒక ఆయన వచ్చి 6 కిలోలు ఉంటే 40 రూపాయల కిలో కాడికి వేసేసిన. దానివల్ల మిర్చి అయిపోయింది, లేదంటే అసలు అయిపోదు అని అనుకున్నా. మనకు మాల్ పైసలు అయితే 4,000 వచ్చింది, ప్రాఫిట్ అయితే 2,600 వచ్చింది. ఇది మన సంగతి. ఇంకేందంటే కొద్దిగా రత్నపురి గడ్డ మిగిలింది అంతే. కాకరకాయలు కొన్ని ఉండే ఇచ్చేసిన వేరే వాళ్ళకి. అది మన సంగతి. ప్రాఫిట్ అయితే వచ్చింది మంచిగా. 2,600 వచ్చింది ఈరోజు కూడా. కిరాయిలు బోరాలు అన్నీ తీసేయంగా. ఓకేనా. అది మరి ఈరోజు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే చెత్త బాగా వెళ్ళింది. చెత్త అంటే చెత్త కదా, డ్యామేజ్. మిర్చి సంచిలో ఫస్ట్ వేసిన మిర్చి సంచిలో వెళ్ళలేదు. ఫస్ట్ 25 రూపాయలు ధర వేసిన కదా, దాంట్లో వెళ్ళలేదు. సెకండ్ పోయి 20 రూపాయల ధర అంటే వేసిన, దాంట్లో డ్యామేజ్ బాగానే వెళ్ళింది. అది దెబ్బ కొడుతుంది అనుకున్నా. కాకపోతే మిర్చి కూడా బాగానే ఉంది, కాకపోతే బాగుండు ప్లస్ డ్యామేజ్ కూడా వెళ్ళింది. ఒక 2-3 కిలోలు డ్యామేజ్ వెళ్ళింది. అది మ్యాటర్. కాకరకాయలు కూడా బాగానే డ్యామేజ్ వెళ్ళినాయి. కాకపోతే కాకరకాయ ఈరోజు మంచిగా ఉంది. 1/2 కిలో 30 తక్కువ మళ్ళీ కాకరకాయలు. లాస్ట్కి ఒక 6-7 కిలోలు ఉంటే 20 రూపాయలు 1/2 కిలో ఇచ్చేసిన. దాన్ని బట్టి మనకు ఇంత వచ్చింది. ప్లస్ ఈరోజు నేను ఏమేమి ధరలు వేసినా చెప్తా. మిర్చి ఒక సంచేమో 25 రూపాయలు ధర వేసిన, ప్లస్ ఇంకో మిర్చి ఏమో 20 రూపాయలు ధర వేసిన. కాకరకాయలు ఏమో 22 రూపాయలు ధర వేసిన. 1/2 కిలో 30, 50. దాన్ని బట్టి